Hi everyone, myself Dr. Sandeep Reddy Ganda. I'm a consultant endocrinologist in Kamneni Hospitals. ఈరోజు మీకు థైరాయిడ్ ప్రాబ్లం అనేది మన ఇండియాలో కానీ మన ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ చాలా ఎక్కువ శాతం మంది ఈ థైరాయిడ్ ప్రాబ్లంతో సఫర్ అవుతున్నారు. ఈ థైరాయిడ్ ప్రాబ్లం అనేది ఆల్మోస్ట్ ఫీమేల్స్లో అంటే ఆడవాళ్ళలో చాలా కామన్. ఎంత అంటే ఒక మేల్ ఎఫెక్ట్ అయితే ఒక 3 ఫిమేల్స్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అంటే 3:1 రేషియోలో ఫిమేల్ టు మేల్ రేషియో ఉంటుంది. ఈ థైరాయిడ్ ప్రాబ్లం అనేది జువెనైల్ ఏజ్ అంటే మామూలుగా అరౌండ్ 4 to 5 years నుంచి చనిపోయే వరకు 70-80 years వరకు కూడా ఎప్పుడైనా రావచ్చే అవకాశం ఉంటుంది. కాకపోతే మోస్ట్ కామన్లీ రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ అంటే అరౌండ్ 18 years to 45 years ఏజ్ గ్రూప్లో చాలా కామన్గా చూస్తాము. ఈ థైరాయిడ్ అంటే ఏంటి? థైరాయిడ్ అంటే థైరాయిడ్ గ్లాండ్ అనేది మన నెక్లో ఉంటుంది. ఈ నెక్లో ఉంటుంది. ఇది బటర్ఫ్లై షేప్లో ఉంటుంది. ఈ బటర్ఫ్లై షేప్లో ఇది T3 అండ్ T4 అనే హార్మోన్స్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ హార్మోన్స్ అనేది బాడీలో మెటబాలిజము అండ్ బ్లడ్ ప్రెషర్స్ అండ్ కొలెస్ట్రాల్ మెటబాలిక్ ఫంక్షన్స్కి అనేది యూజ్ ఉంటుంది. ఒకవేళ కనుక థైరాయిడ్ ప్రాబ్లం ఉన్నట్టయితే ఈ కొలెస్ట్రాల్ బీపీ పెరగడం ద్వారా హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఇది థైరాయిడ్ ప్రాబ్లం అనేది 2 రకాలుగా ఉండొచ్చు. ఒకటేమో హైపోథైరాయిడిజము. హైపో అంటే ఏం లేదు, హైపో అంటే హార్మోన్స్ తగ్గిపోవడము. దీన్ని హైపో అంటారు. అంటే T3, T4 హార్మోన్ తగ్గి TSH లెవెల్ పెరగడాన్ని హైపోథైరాయిడిజం అంటారు. దీనిలో మామూలుగా ఎలాంటి సిమ్టమ్స్ అంటే స్లో మెటబాలిజం అవుతుంది. స్లో మెటబాలిజం అంటే తొందరగా అలసిపోవడం. ఏ పని చేసినా ఎట్ ద ఎండ్ ఆఫ్ డే అంటే ఒకరోజు పని చేసిన వెంటనే మనకు అలసట రావడము, ఇంతకుముందు పని ఎక్కువ చేసి ఇప్పుడు తగ్గిపోవడం ఉంటుంది. ఇంకోటి బరువు అనేది మీకు తెలియకుండానే బరువు అనేది పెరిగిపోతుంది. అండ్ కాళ్ళు మంటలు వస్తాయి. అండ్ మోషన్ అనేది సరిగా రాకపోవడం, 2-3 రోజులకు ఒకసారి వెళ్ళడం ఉంటుంది. అండ్ మెయిన్గా ఎయిర్ ఫాల్ ఉంటుంది, వెంట్రుకలు ఊడిపోవడం అనేది ఉంటుంది. అండ్ కొన్నిసార్లు అదర్ సైకియాట్రిక్ డిప్రెషన్ కానీ, స్లీప్ ఎక్కువ రావడం కానీ, స్లీప్ తక్కువ రావడం కానీ ఇవన్నీ ఉంటాయి హైపోథైరాయిడిజంలో. సో ఈ సిమ్టమ్స్ ఉన్నప్పుడు మీరు డాక్టర్ని కన్సల్ట్ అయితే టెస్ట్ల ద్వారా మనము ఈ హైపోథైరాయిడిజంని డయాగ్నోజ్ చేయొచ్చు. నెక్స్ట్ కండిషన్ ఏంటంటే హైపర్ థైరాయిడిజం. దీంట్లో ఆపోజిట్ ఉంటుంది. అంటే హార్మోన్స్ లెవెల్ అనేది ఎక్కువ అవుతుంది. అంటే T3, T4 అనే 2 హార్మోన్స్ ఎక్కువ అవుతుంది. సో ఈ ఎక్కువడం వల్ల బాడీ మెటబాలిజం అనేది పెరుగుతుంది. మెటబాలిజం పెరగడం ద్వారా హార్ట్ మీద ఎఫెక్ట్ అయితే గుండె వేగం కొట్టుకోవడము, చెమటలు పట్టడము, చేతులు వణకడము, బరువు తగ్గిపోవడము, మోషన్స్ ఎక్కువ రావడము, ఇవన్నీ సిమ్టమ్స్ ఉంటాయి హైపర్థైరాయిడిజంలో. దీన్ని కూడా ఈ సిమ్టమ్స్ ఉన్నప్పుడు డాక్టర్ని కన్సల్ట్ అయితే థైరాయిడ్ ప్రొఫైల్ ద్వారా మనం ఈ హైపర్థైరాయిడిజం డయాగ్నోజ్ చేసి దానికి తగిన ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. మెయిన్ ప్రాబ్లం హైపోథైరాయిడిజం అంటే ఎలాంటి డైట్ తీసుకోవాలి హైపోథైరాయిడిజంలో. హైపోథైరాయిడిజం అనేది మనకి మోస్ట్ కామన్లీ ఆటోఇమ్యూన్ థైరాయిడ్ అంటారు. అంటే అది T cells అనేది బాడీ మీద పనిచేయడం ద్వారా అది డిస్ట్రాయ్ అవుతుంది. ఇది పర్మనెంట్ థైరాయిడ్. దీనికి యూజువల్గా రివర్సబుల్ ఉంటుంది. రివర్సబుల్ ఉండదు. ఇది రివర్సబుల్ ఉండదు. దీనికి ఓన్లీ మెడిసిన్సే వాడాల్సి వస్తుంది. కొన్నిసార్లు మనకి వేరే లైక్ టెంపరీ థైరాయిడ్ కండిషన్స్ ఉంటాయి. వాటిలో ఒక్కొక్కసారి ఓవర్ వెయిట్ రావడం వల్ల ఒబేసిటీ ఇండ్యూస్ థైరాయిడ్ డిస్ఫంక్షన్ ఆర్ కొన్ని స్ట్రెస్ కండిషన్లో థైరాయిడ్ లెవెల్ పెరిగి ఉంటుంది. ఇవి వాటంతట అవే రికవర్ అవుతాయి. ఒబేసిటీ ఇండ్యూస్ థైరాయిడ్ డిస్ఫంక్షన్ అంటే మనం డైట్ అండ్ ఎక్సర్సైజ్ ద్వారా వెయిట్ లాస్ కావడం ద్వారా కొద్దిగా థైరాయిడ్ లెవెల్ అనేది కంట్రోల్ అనేది రావడం జరుగుతుంది. ఇవి రివర్సబుల్ ఉంటాయి. సో ఆటోఇమ్యూన్ థైరాయిడ్ అనేది రివర్సబుల్ ఉంటుంది. మెయిన్గా ఎలాంటి ఫుడ్స్ అవాయిడ్ చేయాలంటే యాక్చువల్గా అయితే థైరాయిడ్కి ఎలాంటి డైట్ లేదు. బట్ కొన్నిసార్లు మనము ఎర్లీ థైరాయిడ్ స్టేజ్లో గైట్రోజన్స్ ఉన్న ఫుడ్స్ అనేవి అవాయిడ్ చేయాలి. సో గైట్రోజన్స్ ఉన్న ఫుడ్స్ అంటే మామూలుగా క్యాబేజీ, కాలీఫ్లవర్, బ్రోకోలీ, స్వీట్ పొటాటో, సోయా ప్రొడక్ట్స్, ఫ్లావనైడ్స్, ఐసోఫ్లావనైడ్స్ ఉన్నవి కూడా అవాయిడ్ చేయాల్సి వస్తుంది. ఇవి అవాయిడ్ అయిన ద్వారా థైరాయిడ్ని ఏం ప్రివెంట్ చేయలేము. బట్ ప్రోగ్రెస్ మేబీ సమ్ ఎఫెక్ట్ అనేది ఉంటుంది. కానీ యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ ఇన్ఫ్లమేటరీ ఇవన్నీ ఎక్కువ తీసుకుంటే ఈ ఆటోఇమ్యూన్ థైరాయిడ్ అనేది ప్రోగ్రెస్ కాకుండా ఉండవచ్చు. బట్ దీనికైతే ఎలాంటి ఎవిడెన్స్ లేదు. బట్ ఈ లైక్ డ్రై ఫ్రూట్స్ కానీ, ఫ్రెష్ ఫ్రూట్స్ కానీ, గ్రీన్ లీఫ్ వెజిటబుల్స్ తీసుకోవడం ద్వారా మనం హైపోథైరాయిడిజం అనేది తగ్గివచ్చు. సో నెక్స్ట్ హైపర్థైరాయిడిజంలో అయోడిన్ ఎక్కువ ఉన్న ఫుడ్స్ తీసుకోకూడదు. లైక్ సీ ఫుడ్స్ కానీ, చీజ్ కానీ అలాంటివి తీసుకోకూడదు హైపర్థైరాయిడిజంలో. సో ఈ హైపోథైరాయిడిజం కూడా వన్ ఆఫ్ ద లైఫ్ స్టైల్ ప్రాబ్లం. బై వెయిట్ లాస్ కానీ ఒబేసిటీ తగ్గడం ద్వారా హైపోథైరాయిడిజం రాకుండా చేయవచ్చు. బట్ ఇది అనేది రెగ్యులర్ స్క్రీనింగ్ చేయడం ద్వారా హైపోథైరాయిడిజం అనేది ఎర్లీగా ఐడెంటిఫై చేస్తే దాన్ని మనము ప్రాబ్లమ్స్ అండ్ కాంప్లికేషన్స్ రాకుండా మనం థైరాయిడ్ ప్రాబ్లమ్ని ట్రీట్మెంట్ చేయవచ్చు.